ఛానల్ ఈ రోజు అయితే జస్ట్ 10 మినిట్స్లో అయిపోయి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ప్రాసెస్ చూసే ముందు మీరైతే నా వీడియోకి అయితే లైక్ చేసుకోండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కప్పున్నర మరమరాలు అనేవి తీసుకొని దాన్ని అయితే నానబెట్టేసుకోవాలి ఒక 2 మినిట్స్ అలాగా. అదే కప్పుతో ఒక కప్పు సూజీ అనేది వేసుకోవాలండి, ఉప్మా రవ్వ అనమాట. అది వేసుకొని మనం కొంచెం వాటర్ అనేది వేసుకొని మిక్స్ చేసి దీన్ని కూడా 2 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోండి. ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత మరమరాలన్నీ కూడా బాగా నానిపోయి చూసారా. ఇప్పుడు దీన్ని అయితే మనం మిక్సీ జార్లో అయితే వేసేసుకుందామండి. ఒక హాఫ్ కప్పు పెరుగు కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇంకా దీంట్లోనే మనము ఉప్మా రవ్వ కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఎలా అయితే మనం దోసపిండి అనేది గ్రైండ్ చేసుకుంటాం కదా, అలా గ్రైండ్ చేసేసుకొని తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. తర్వాత దీంట్లో హాఫ్ కప్పు మనం బేకింగ్ సోడా అనేది వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా సాల్ట్ అయితే మనకు రుచికి తగ్గట్టు సాల్ట్ అనేది వేసుకొని కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా పక్కనే ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత టిష్యూ పేపర్తో అయితే ఫస్ట్ క్లీన్ చేసేసుకోవాలండి. తర్వాత మనం ఎలా అయితే దోసపిండి అనేది వేసుకుంటాం కదా దోశల్లాగా, అలా దోశల్లో అయితే వేసేసుకోవాలండి. ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని వన్స్ బాగా కాలిన తర్వాత టర్న్ చేసుకొని ఇంకో వైపు కూడా తీసుకుంటే చాలా క్రిస్పీగా అయితే వస్తుందండి. చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది, చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇంకో దోశలు కూడా అలానే వేసేసుకోవాలన్నమాట. దీంట్లో అయితే నేనైతే కొంచెం కారం పొడి కూడా వేసుకున్నాను, చాలా టేస్టీగా ఉంది కారం పొడి కూడా. ఇలా వేసుకున్నా కూడా జస్ట్ ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అయిపోయిన తర్వాత బాగా టర్న్ చేసుకొని ఇంకో వైపు కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీని కాంబినేషన్గా మనం టమాటా చట్నీ కానీ లేకపోతే కొబ్బరి చట్నీ కానీ తీసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. అలానే నా వీడియోకి అయితే లైక్ చేసుకోండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.